మహాదేవ శ్రీమాత్ర నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రద్ధా భక్తి ఛానల్. జూలై నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు, అదేవిధంగా ఆషాఢ మాసము ప్రారంభం, వారాహి అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులు కూడా ఇదే నెలలో ప్రారంభము. ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవార్లకు ఎంతో కూడా విశేషం. చక్కగా కూడా బోనాలు కావచ్చును, బోనాల జాతర అని చెప్పుకోవచ్చును. మరి ఎలాంటి ఈ యొక్క ఆషాఢ మాసము అంటే ఈ యొక్క జూన్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో మనము క్షుణ్ణంగా కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఒక విషయం మీరు గమనించుకోండి. వ్యవహారిక నామము వేరు, జన్మనామము వేరు. ఈ విధంగా ఉండేటువంటి వారికి మరి ఏ విధమైనటువంటి జాతక పరిశోధన చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాలి. ఎందుకంటే వ్యవహారిక నామం వచ్చేసి మనకు జితేందర్ ఉంది అనుకుందాము, మరి జన్మనామం వచ్చేసి మహేష్ ఉంది అనుకుందాం. మరి ఇక్కడ ఇతను ఒక 36 సంవత్సరాలు ఒక జాతకం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 36 ఇయర్స్ మరొక జాతకాన్ని బేస్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మరి ఈ టూ సైకిల్ ఆఫ్ జాతకాన్ని మరి ఎలా చూసుకోవాలి అనేటువంటి విషయము తప్పకుండా కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకు అంటే డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయము, మీరు జన్మించినటువంటి సమయంలో ఏర్పడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని గ్రహాలు 12 చక్రాలలో ఏ ఏ స్థానాలలో ఉన్నాయి, మరి దానికి సంబంధించి ఏ ఏ గ్రహాలు ఎలాంటి రిజల్ట్ ఇస్తున్నాయి అనేటువంటి విషయాన్ని మీరు చూసుకోండి. అదేవిధంగా దశలు, అంతర్దశలు ఏ విధంగా ఉన్నాయి, ఈ దశ అంతర్దశలను ఆధారంగా చేసుకొని మాత్రమే మనకు జాతకంలో ఏం నడుస్తుంది, ప్రజెంట్ గా ఎలాంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి విషయము ఉంటుంది ఇక్కడ. కనుక గ్రాచారం వేరు, గోచారం వేరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోండి. మరి ద్వాదశ రాశులలో 11వ రాశి అయినటువంటి ఈ యొక్క కుంభరాశి వారికి మరి ఈ యొక్క నెల ఆషాఢ మాసం అంటే 7వ నెల మనకు జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయం చూసుకున్నట్టయితే చేయి వృత్తులందు అధిక శ్రమ, అంటే ఏదైతే పని చేస్తున్నారో పనిలో అధికంగా కష్టపడాల్సి వస్తుంది. కుటుంబ పరమైనటువంటి వివాదాలు అయితే గోచరిస్తున్నాయి. మీ పట్టుదల వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కొన్నిసార్లు పట్టుదల విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అసందర్భ ప్రేలాపనలు, శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి మధ్యలో ఇరుక్కొని పోవద్దు. సెంటిమెంట్ వస్తువులు కొన్ని అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది. అది బండ్యా, కారా లేదా బంగారమా ఏదైనా కావచ్చు. ఏ పని చేసినా కూడా బాగా ఆలోచించి ముందుకు వెళ్ళాలి. కొత్త వ్యాపారం అందు నష్టములు, ఇంటి అందు కలహాలు, వ్యర్థ సంచారాలు అంటే అటు ఇటు తిరగడము, ఏదో టైంపాస్ అట్లా అలసత్వము, అనుకోని ఆపదలు సంభవించేటువంటి పరిస్థితి, అసలు ఎక్స్పెక్టేషన్ చేయని ఆపదలు, అది యాక్సిడెంట్సా లేదా మామూలుగా నడుస్తూ నడుస్తూ జారి పడిపోవడమా లేదా ఏదైనా కావచ్చు. కనుక బీ కేర్ఫుల్, చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా మాత్రము సమస్యలు అయితే అధిగమిస్తూ ఉన్నారు కుంభరాశి వారు. మానసిక సమస్యలు అయితే ఏవైతే ఉన్నాయో కొంత తొలగిపోతున్నాయి. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార పరంగా సమస్యలు ఎదురైనప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. దూర ప్రాంత ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా కూడా లాభసాటిగా మారుతూ ఉన్నాయి. స్థిరాస్తి వ్యవహారాలు కూడా లాభసాటిగా ఉంటున్నాయి. కొంతవరకు రుణ బాధలు ఏవైతే ఉందో అది ఈ నెలలో తీరేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక విషయాలపై కొంత దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా కుంభరాశి వారు మరొక విషయం ఏమిటి అంటే, మీ లగ్నంలో ఉన్నటువంటి యొక్క శని గ్రహము వక్ర దృష్టి చేత
మీ యొక్క ద్వాదశ భావాన్ని చూస్తూ ఉంటాడు. మరి యొక్క ద్వాదశ భావాన్ని ఈ యొక్క 29వ తారీఖు నాడు, జూన్ 29వ తారీఖు నుండి సెప్టెంబర్ 15 వరకు కూడా శని వక్ర గతి ఉంది. ఇందులో మీకు చాలా మైనస్ వాతావరణం ఉంటుంది. కనుక ఈ విషయాన్ని అబ్జర్వ్ చేసుకొని మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశోధన చేసుకోండి. విన్నారా? తప్పకుండా మీరు కూడా శని సంబంధిత హోమంలో పాల్గొనండి. తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. కేవలం 25 వందలకు మాత్రమే సామూహికంగా చేయడం జరుగుతుంది మన వద్ద. ఆల్ ద బెస్ట్.